హాయ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేను చెప్పాలనుకున్నది కట్ ఆఫ్ మార్క్స్ గురించి. అది ప్రతి జిల్లాల వైజ్గా చెప్పాలనుకున్నా. ఫస్ట్ నేనున్న జిల్లా అటువంటి విజయవాడ సిటీకి సంబంధించి అంటే ఎన్టీఆర్ జిల్లా వస్తుందండి. ఎన్టీఆర్ జిల్లా సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అన్న పూర్తి డీటెయిల్స్ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది నా వ్యక్తిగతమైనటువంటి సర్వే ప్రకారం నేను చేసిందండి. ఎస్సీకి 125 నుంచి 130 వరకు ఉంటుంది, ఎస్టీకి 109 నుంచి 115 వరకు ఉంటుంది, బీసీకి 120 నుంచి 130 వరకు ఉంటుంది, ఓసీకి 110 నుంచి 120 వరకు ఉంటుందండి. ఇది ఎలా చేశాను ఏంటి అన్నది మీకు వీడియో లాస్ట్లో తెలుస్తుందండి. ఎన్సీసీ మరియు స్పోర్ట్స్ ఉన్న వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ అనేది ఏంటంటే సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా అవుతుంది. అందువల్ల అప్పుడు ఎన్సీసీకి సంబంధించి వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎన్సీసీలో కూడా సి సర్టిఫికేట్ ఉండాలండి, బీఏ పనికిరాదు. స్పోర్ట్స్లో కూడా నేషనల్స్ మెడల్ ఉంటే మాత్రమే పనిచేస్తుంది. ఇక్కడ మొన్న రాసిన ఎగ్జామ్లో ఎస్సీ పాపులేషన్ బాగా ఉందండి. ఎస్సీకి సంబంధించి అన్ని కులాలండి. ఏబిసిడి ఆ వర్గీకరణ అప్పటికి లేదు కాబట్టి అది ఇప్పుడు వర్తించదు కాబట్టి ఓన్లీ ఎస్సీఏ. అందువల్లే కట్ ఆఫ్ మాకు ఎక్కువ ఉందండి ఇక్కడ. దీంట్లో కూడా హోంగార్డ్స్కి సంబంధించి కూడా నేను చెప్తాను. ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారండి, ఒక్కసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ తోటి ఫ్రెండ్స్కి షేర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఏ జిల్లా చేయమంటారు అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎక్కువ జిల్లాలు ఏదైతే ప్రిఫరెన్స్ వస్తుందో అంటే కామెంట్స్ వస్తాయో ఆ జిల్లాకు సంబంధించి ప్రతి ఒక్కటి నా దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్తో సహా నేను ఎట్లా చూశాను ఏంటి అన్నది మీకు చెప్తాను. నాకు తెలిసిన నా ఫ్రెండ్స్కే వాళ్ళు బీసీబీ అండి. బీసీబీకి సంబంధించి ఒకరికేమో 115, ఇంకొకరికి 115 వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఎలాగ వెళ్ళాలంటే ఆటోమేటిక్గా వచ్చేసరికి ఒకరికేమో ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంది, ఒకరికి లేదు. అటువంటప్పుడు ఆటోమేటిక్గా ఎన్సీసీ ఉన్న వ్యక్తినే ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు. అందువల్ల స్పోర్ట్స్ కోటాలో సంబంధించి నేషనల్స్ కానీ లేదంటే ఎన్సీసీలో సి సర్టిఫికేట్ కానీ ఉంటే ముందుగా ప్రిఫరెన్స్ ఇస్తారండి. అలాగే మీకు చెప్పిన దానిలో తమ్నెయిల్లో చూశారు కదా, హోంగార్డ్స్కి సంబంధించి మీకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదండి. వాళ్ళకు వచ్చినటువంటి 125 సీట్లు కూడా అన్ని జనరల్ క్యాండిడేట్స్కి ఇవ్వటం జరుగుతుంది. ఎందుకనంటే మెయిన్స్ రాసిన ప్రతి ఒక్కళ్ళండి వాళ్ళకి స్పెషల్ కేటగిరీ కింద ఇంటర్సే మెరిట్ లిస్ట్ తీస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సీట్లకి ఏ ఒక్కటి కూడా వాళ్ళకి చెందదు. మీరు ఎటువంటి జనరల్ ఆస్పిరెంట్స్ ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. దీంట్లో కూడా ఏమంటే ఇప్పుడు వీళ్ళలో మెరిట్లు వచ్చిన వాళ్ళకి కట్ ఆఫ్ మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళకి డైరెక్ట్ జనరల్ క్యాండిడేట్స్లో సీట్ ఇస్తారండి. ఆ సీట్ అనేది అలాట్ చేయడం అనేది ఈసారి జరగదు. వీళ్ళకి కట్ ఆఫ్ మార్క్స్ సంబంధించి ఎటువంటి రైటు కూడా లేదు కాబట్టి వీళ్ళకి స్పెషల్ కేటగిరీ కింద ఇంటర్సే మెరిట్ లిస్ట్ తీయడం జరుగుతుంది. అందువల్ల వీళ్ళకి ఏ ఒక్క సీటు కూడా దీంట్లో అలాట్ చేయడం కుదరదు. కట్ ఆఫ్ మార్క్స్లో మరీ చెప్తున్నానండి. కొంతమంది ఆస్పిరెంట్స్ నాకు మెసేజ్ పెడుతున్నారు కట్ ఆఫ్ మార్క్స్లో హోంగార్డ్స్కి ఉంటుందా అని. హోంగార్డ్స్కి సంబంధించి వాళ్ళకి సంబంధించిన సీట్లు అలాట్ చేస్తారు తప్ప జనరల్ క్యాండిడేట్స్ సంబంధించిన సీట్లు ఏవి కూడా అలాట్ చేయరండి. అందువల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు వాళ్ళతో. ఇప్పటివరకు మీరు వీడియో చూస్తున్నట్లయితే ఒకసారి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి 500 లైక్లు వస్తాయి అనుకుంటున్నాను. అసలు ఏ విధంగా చేశాను ఏంటి అన్నది మీకు చెప్తా చూడండి. ఇది నా ఛానల్ అండి. నా ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కటి మీకు తెలుసు. నా ఛానల్లోకి వెళ్తే మీకు అక్కడ కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ కనపడుతుంది చూడండి. ఇప్పటికి 1000 కామెంట్స్ వరకు దాటిని. ఇంతకుముందు నేను వీడియో చేసినప్పుడు ఇట్లాగ ఉంది. ఇది నా ఫస్ట్ ఛానల్ అండి. ఇంకో ఛానల్లో కూడా ఉంది. ఈ ఛానల్కి సంబంధించి కామెంట్స్లో ప్రతి జిల్లాలో అంటే నా ఫ్రెండ్స్నే అనుకోవటం కాకుండా నాకు డైరెక్ట్ 1000 మంది పైనే పెట్టారండి. అదొక 500 మంది పైనే పెట్టారు. వీళ్ళు ప్రతి జిల్లాకు సంబంధించిన ప్రతి ఆస్పెక్ట్ ఉన్నారు. వీళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్ ప్రతి స్క్రీన్ షాట్ కూడా నా దగ్గర ఉంది కామెంట్ బాక్స్లో. నెక్స్ట్ కామెంట్ బాక్స్ నేను ఎందుకు అని అంటున్నానంటే చాలామంది నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటున్నారు. టాప్ 145 వచ్చిన దగ్గర నుంచి 70, 60 వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు కామెంట్ చేశారు ప్రతి జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్లో. నేను పర్సనల్గా కొంతమందిని అడిగి తెలుసుకున్నానండి. అదే కాకుండా ఇది కూడా నేను కంపేర్ చేసుకొని రెండిట్లో సంబంధించి నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు కూడా విజయవాడ సిటీలో 250 సివిల్ పోస్టులు ఉన్నాయండి. దీంట్లో హోంగార్డ్ కోటా కింద కొన్ని పోస్టులు పోతే మిగతా అన్నీ కూడా జనరల్ ఆస్పిరెంట్స్కే వస్తాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎన్టీఆర్ జిల్లా వాళ్ళు కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి ఏంటో తెలుసుకోవడానికి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్తాను. ఆల్రెడీ మెన్షన్ చేశాను కాబట్టి మీకు పర్సనల్గా కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్